మట్టల ఆదివారం కనుక ఒక చక్కని మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. బైబిల్లో ఉన్న వారందరికీ కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యములు మనము చదువుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక అందరు కూడా తల్ల పైకి లేపండి. చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారిని ఒక రాజుగా శిష్యులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వారైతేనేమి ఒక రాజుగా పరిగణించి, ఒక రాజుగా పరిగణలోనికి తీసుకొని ఆయనను ఊరేగించడానికి సిద్ధపడ్డారు. ఎందుకొరకు సిద్ధపడ్డారంటే ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన చేస్తున్నటువంటి మేలులను బట్టి, ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యములను బట్టి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను సత్కరించాలి అనుకున్నారు, యేసయ్యను ఘనపరచాలి అనుకున్నారు, యేసయ్యను గొప్ప చేయాలి అనుకున్నారు. అందరికి కూడా యేసు ప్రభు వారి గురించి ప్రకటించాలి అనేసి సిద్ధపడ్డారు. సిద్ధపడిన తరువాత దేవుడి దగ్గరకు వచ్చేసి, యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి అడిగారు, అయ్యా మేము ఈ విధంగా చెయ్యాలి అనుకున్నాము. శిష్యులలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక గుర్రాన్ని, ఒక రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథము మీద యేసయ్యను ఊరేగించాలి, ఆ గుర్రాల మీద యేసయ్యను ఊరేగించాలి. కానీ బైబిల్లో ప్రవచనము ఆయన గుర్రం మీద ఎక్కి వస్తాడు అని లేదు. ప్రవచనం ఏముంది ఒకసారి మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యమును మనం ధ్యానం చేయగలిగితే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, సియోనులో నివాసం ఉన్నటువంటి ప్రతి ప్రజలారా, సియోనులో ఉన్నటువంటి జన సమూహమా సంతోషించండి, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి ప్రజలారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. కారణం ఏంటి? నీ రాజు నీతి పరుడు, రక్షణ గలవాడునై, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ రాజు వస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి? ఉల్లాసించాలి. నీ రాజు వస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి? సంతోషించాలి. నీ రాజు వస్తున్నాడు కాబట్టి ఉల్లాసించి, సంతోషించి గంతులు వేయండి. ఎవరితో చెబుతున్న మాటలు ఇవి? సియోను కుమార్తె, సియోను నివాసులకును, యెరూషలేము నివాసులకును, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని నెరవేర్చబడుతూ ఉంది. ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరిందంటే యేసు ప్రభు వారిలో నెరవేరింది. ఆయన గాడిదను, గాడిద పిల్లను ఎక్కి రావటానికి గల కారణం ఏంటి? ఆ గాడిద ఎలా ఉంది అంటే, ఒకసారి 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. గాడిద అనగా అపవిత్రమైనటువంటి జంతువుగా ఎంచబడుతుంది. అంతేకాదండి, గాడిదలో ఉన్న మరొక స్వభావం ఏంటంటే మొండితనమునకు గుర్తుగా ఉంటుంది. గాడిద ఒకసారి మొండితనం చేస్తుందంట. మన పిల్లలు కూడా ఎవరైనా మొండితనం చేస్తే ఏమంటారు? లేదా గాడిద అంటావా? మా నాన్న ఎక్కువ అనేటోడు, ఏ గాడిది, నోర్మి గాడిది అంటాడు.
అంటే గాడిద అంటే భూత పదమా? యేసయ్యను మోసిన గాడిద. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఈ గాడిదకున్నటువంటి ఏమని గాడిదను దేవుడు చెప్పాడంటే, గాడిద ఒక అపవిత్రమైనటువంటి జంతువు. గాడిద అపవిత్రమైన జంతువు మాత్రమే కాకుండా గాడిదలో ఉన్నటువంటి రెండవ స్వభావం ఏంటంటే మొండితనం గాడిద. అయితే ఎక్కడ శిష్యులు కట్టబడి ఉన్న గాడిదను విప్పి యేసునొద్దకు పిలుచుకొని రాగా, ఆ గాడిదను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిదకు ఏం కలిగిందో తెలుసా? విడుదల కలిగింది. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఆ గాడిదలో ఉన్నటువంటి మొండితనం పోయింది, ఆ గాడిదలో ఉన్నటువంటి అపవిత్రత పోయింది. ఈరోజు మనము ఎన్నిసార్లు యేసు ప్రభు సన్నిధానికి రావటానికి తిరుగుబాటు చేయలేదండి? ఎన్నిసార్లు మొదట దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మొదట నువ్వు దేవుడిని నమ్మినటువంటి తొలి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి నమ్మినటువంటి తొలి దినాలలో యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభుని నమ్మినటువంటి తొలి దినాలలో దేవుడి సన్నిధికి రావడానికి మారం చేసినటువంటి గాడిదలం, ఎంతో మొండితనమైనటువంటి గాడిదలం. అయితే యేసయ్య దగ్గరికి రాగానే, యేసు ప్రభు దగ్గరికి రాగానే మనకు ఏమి కలిగిందో తెలుసా? విడుదల కలిగింది. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. అపవిత్రమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధంగా దేవుడు మార్చాడు. మొండితనమైనటువంటి మన జీవితాన్ని మహిమగా దేవుడు మార్చాడు. అయితే ఈ గాడిద జీవితంలో మొండితనం, గాడిద జీవితంలో అపవిత్రత, ఈ అపవిత్రత చేత, ఈ మొండితనము చేత గాడిద కట్టబడి ఉంది. అయితే ఈ కట్టబడి ఉన్నటువంటి ఈ గాడిదను దేవుడు ఏం చేశాడంట? అది ఏ కట్ల చేత కట్టబడి ఉందో ఆ కట్ల నుంచి విడిపించడానికే నేను వచ్చాను. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట లూకాసు సువార్త 4వ అధ్యాయము 18-19 వాక్యములు ధ్యానించగలిగితే, లూకాసు సువార్త 4:18-19 ధ్యానించిన ఒకసారి. యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఎన్నో గాడిదలు ఉన్నాయి, మాట వినని గాడిదలు, మొండి గాడిదలు, కట్టబడి ఉన్న గాడిదలు, పాపము చేత, శాపము చేత, మరణము చేత, రోగము చేత బంధించబడి నానా విధమైనటువంటి అపవిత్రత చేత, సంఖ్యల చేత బంధించబడినటువంటి ప్రతి గాడిదలను విడిపించుటకు, మనుషులను విడిపించుటకు, గుడ్డి వారిని, కుంటి వారిని, మృగ వారిని, చౌటి వారికి విడుదల ప్రకటించుటకును ఆయన ఈ లోకమునకి వచ్చనని, నలిగిన వారిని విడిపించుటకును, వారి జీవితంలో హిత సంవత్సరము అనగా నూతన సంవత్సరమును వారి జీవితంలో ప్రకటించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. విడుదల కలిగించిన మన దేవుడు ఆయన, విడుదల కలిగించాడు. కట్టబడి ఉన్నటువంటి గాడిదలకు విడుదలను కలిగించాడు దేవుడు. ప్రతి మనిషి దేని చేత కట్టబడి ఉన్నాడు, దేని చేత నుంచి దేవుడు విడిపించాడు. కొన్ని మాటలు చెప్పు, నేను ముగిస్తాను. ఒకసారి చూద్దాం దేని చేత దేవుడు మనను విడిపించాడు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 13వ వాక్యమును ధ్యానించండి ఒకసారి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. ప్రైజ్ అల్లాహ్. నీ కష్టకాలంలో నువ్వు దేవుడికి మొరపెడితే నీ ఆపదలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు బంధించబడినటువంటి బంధకం, కష్టము చేత కట్టబడి ఉన్నప్పుడు, కష్టము చేత కట్టబడి ఉన్నప్పుడు ఎంత పని చేసినా లాభము లేకుండా, ఎంత కష్టపడినా ఈ కష్టముల నుంచి బయటికి రాకుండా, నీవు కష్టపడి కష్టమనేటువంటి కట్ల చేత బంధించబడినప్పుడు నువ్వు ఏ దేవుడికి మొరపెడితే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టి ఆపదలో నుండి ఆయన వారిని విడిపించను. 34వ కీర్తన 4వ వాక్యంలో అక్కడ చక్కగా మరొక మాట రాయబడి ఉంది. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములు అన్నింటిలో నుంచి
ఆయన నన్ను తప్పించను. ప్రైజ్ ది లార్డ్. కష్టకాలంలో నుంచి, ఆపదలో నుంచి విడిపించిన దేవుడు. భయములు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. భయాలు, మరణ భయాలు, పాపపు భయాలు. అందుకే దేవుడు అంటాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకుందు అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నో భయాలు, మరణ భయాలు మనిషిని వెంటాడుతున్నాయి. భయమును అన్నింటిలో నుంచి తప్పించను. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8:2 ధ్యానించండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ప్రైజ్ ది లార్డ్. పాప మరణ నియమములు ఏంటో తెలుసా? పాప మరణ నియమములు ఏంటో తెలుసా? పాత నిబంధన ప్రకారం పాప మరణ నియమం అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి. ఎవరైనా చాచి పంటి మీద కొడితే పండు ఇరిగిపోయింది అనుకుందాం. ఆ టైంలో పెద్ద మనుషులందరినీ పిలిపించి, సంఘ పెద్దలందరినీ పిలిపించి లాగి ఎవడైతే కొట్టాడో వానికి బదులుగా అదే పంటి మీద ఈడు కొట్టాలి. ఏ పండైతే విరగొట్టాడో అదే పండు విరగొట్టాలి. ఏ కన్నైతే పొడిచాడో అదే కన్ను పొడచాలి. ఏ కాలైతే ఇరగొట్టాడో అదే కాళ్ళు విరగొట్టాలి. ఏ విధంగా అయితే దొంగిలించాడో అదే విధంగా దొంగిలించాలి. గమనించండి బిడ్డారా, ఇది పాత నిబంధన, పాప మరణ నియమం. అయితే దేవుడు శిలువ మీద పాప మరణ నియమమైనటువంటి ధర్మశాస్త్రమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును యేసు ప్రభువారు శిలువలో మేకుల ద్వారా కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకు ఎన్ని గాయాలయ్యా? ఎన్ని గాయాలు వేశారు ఆయనకు? ఎన్ని గాయాలు చెప్పండి? పంచగాయములు, 5 గాయాలు. శిలువలో యేసు పొందిన గాయములు ఎన్ని? 5 గాయములు. ఈ 5 గాయములు ఎందుకు పొందాడు? ఇది గొప్ప మర్మం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకొరకు దేవుడు 5 గాయాలు పొందాడు? కారణం ఏంటో తెలుసా? ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలలో నుంచి ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని, శిలువ మరణం అన్నటువంటి ఆ యొక్క శాస్త్రములను దేవుడు ఆ శిలువ మీద మేకుల చేత, 5 గాయముల చేత ఆయన బంధించాడు, వాటిని కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. పాప మరణ నియమాన్ని ఆయన కొట్టివేశాడు. ఇక నీ జీవితంలో పాప మరణ నియమము లేదు. ఇక నువ్వు పాపము చేసినప్పుడు నువ్వు పాపానికి బదులుగా గొర్రెను గాని, ఆవును గాని, ఎద్దును గాని, లేదంటే ఇదిగో పావురపు గువ్వను గాని, కోడిని గాని, ఏ రక్తాన్ని నువ్వు అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచి పాప మరణ నియమములను కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 71:4 ధ్యానించండి. నీకు కీడు చేయాలి అని తలపించేవారు చాలా మంది ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోయాయి. చాలా మంది ఏంటంటే ఏమైపోయింది? కీడు చేయడం. దేవుడు అంటాడు, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదకి దానిని పట్టుకొనుము, వెంటాడుము అంటాడు. కీడు చేయాలని తలపెట్టేవారు బోల్డ్ మంది మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనతోనే ఉంటారు చక్కగా. కానీ వాళ్ళకు నీకు ఏదైనా కొంచెం చిన్న తేడా పడింది అనుకోండి, వెంటనే అంటారు, ఇదిగో చేతుబడి చేస్తారయ్యా, నాకు చిల్లంగి చేస్తారయ్యా, నాకు మందు ఎట్టరయ్యా, నాకు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి యేసు ప్రభు కాపుదలన్నీ ఇంటి చుట్టూని, ఒంటి చుట్టూని, ఆత్మ చుట్టూని, ప్రాణాత్మ దేవుని చుట్టూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి చీకటి శక్తులు గాని, చేతుబడి శక్తులు గాని నిన్ను తాకడానికి వాటికి అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందని చెప్పేసి వాగ్దానం చేసిన దేవుడు, అగ్ని అయిన దేవుడు, దయించు అగ్ని అయిన దేవుడు సాక్షాత్తు నీలో నివాసం చేస్తుంటే ఎటువంటి దుష్ట శక్తులకు నీ మీద అధికారము లేదని ఈ ఉదయ కాలంలో దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా.
ఏ దురాత్మకు నీ మీద అధికారం లేదు, ఏ దుష్ట శక్తికి నీ మీద అధికారం లేదు, ఏ సాతానుకు నీ మీద అధికారం లేదు. సాతాను చేతుల నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. నిన్ను ముట్టాలన్నా, కొట్టాలన్నా, నిన్ను పట్టుకోవాలన్నా, నిన్ను ఏది చేయాలన్నా ఒక్క దేవుడికి మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. మనిషికి లేదు, సాతానుకు లేదు. ఒకవేళ సాతాను నిన్ను ముట్టాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. కారణం ఏంటో తెలుసా? నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుడి కుమారుడివి. ఆమేన్. దేవుడి కుమార్తెవు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడవు, దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడిన వాడవు. దేవుని చేత ఎందుకు పిలువబడ్డవో తెలుసా? ఆశీర్వాదములకు వారసునిగా పిలువబడిన వాడవు గనుక నీ ఇంట ఆశీర్వాదమే కానీ కీడు ఉండదు. నీ ఇంట ఆశీర్వాదమే కానీ శోధన ఉండదు. నీ ఇంట ఆశీర్వాదమే కానీ శాపం ఉండదు. నీ ఇంట ఆశీర్వాదమే కానీ రోగం ఉండదు. నీ ఇంట ఆశీర్వాదమే కానీ వేరే ఇతరమైనటువంటి పాపాలు నీ ఇంట ఉండకూడదు. ఆయన కీడు నుంచి తప్పించే దేవుడు. ఆ తర్వాత 140వ కీర్తన మొదటి వాక్యం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి, దుష్టుల చేతిలో నుండి విడిపింపు. చూసారా? ఎక్కడి నుంచి అంట? దుష్టుల చేతులు, దుష్టుల బంధకాల నుంచి విడిపించే దేవుడు. చాలా మంది దుష్టుల చేతుల్లో ఉంటారు, ఏం చేయాలో అర్థం కాక ఆ దుష్టత్వంలోనే ఉంటారు. దుష్టుల చేతుల నుంచి విడిపించే దేవుడు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించెను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును అందరు చెబుతాం ఈ మాట. 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించెను, 7వది నాకు కలిగినను నాకు ఏ కీడును తగులదు. ప్రైజ్ అల్లాహ్. చూసారా? 6 బాధలు, ఎన్నో బాధలు. 6 బాధలు కలిగినను 7వది కూడా కలగని నేను భయపడ్డాను. కారణం ఏంటి? 7వది కూడా కలగని నేను భయపడ్ను. అయ్యా, నీ ఇంట్లో శోధన ఉంది, నీ ఇంట్లో బాధ ఉంది, నీ ఇంట్లో వేదన ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నువ్వు చాలా సఫర్ అయిపోతున్నావు అంటే నువ్వు చెప్పాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? 7వది కలిగినను నేను భయపడ్ను. ప్రైజ్ అల్లాహ్. చివరి మాట ఏంటంటే కీర్తన గ్రంథము 25వ కీర్తన 17వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. ఇక్కట్టులు అంటే అర్థం ఏంటండి? ఇబ్బందులు. ఇక్కట్టులో నుంచి నన్ను విడిపించెను. నీ దేవుడు నీ కట్టబడినటువంటి కట్ల నుంచి విడిపించేవాడు కనుక సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎంతకాలమో నీచమైనటువంటి పాపమునకు బానిసలై కట్టబడి విడిపింపబడక మనము ఉంటున్నాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడిద ప్రభు దగ్గరికి వచ్చింది. గాడిద ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దాని బంధకాలు తెగిపోయాయి. అపవిత్రమైన తన జీవితం పవిత్రపరచబడింది. ఈ ఉదయ కాలంలో నీవు కూడా ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభు యొక్క దగ్గరకు వచ్చేసి ఆయన శరణును కోరిన ఎడల నీవు కూడా నీ బంధకాల నుంచి కట్ల నుంచి విడిపించబడి క్రీస్తు సన్నిధానంలో సియోను నివాసులారా సంతోషించుడి అన్న విధంగా మనము కూడా సంతోషించి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి అన్న విధంగా మనము కూడా ఉల్లసించి ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన రాజ్యంలో మనల్ని మనము కట్టుకొని నిత్య సియోనునికి వారసులము అగుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు మన జీవితంలో మన వినికిడిలో దీవించి నడిపించును గాక. ఆమేన్.